గతంలో కరెంటు ఎప్పుడొచ్చి ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియని పరిస్థితి ఉండేదని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. బోరుబాయిల దగ్గరే మంచినీరు తెచ్చుకునే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. పరిశ్రమలకు రైతాంగానికి కరెంట్ ఇచ్చే పరిస్థితి ఉండేది కాదని తెలిపారు. అధ్యక్ష, మరి వారే చెప్పిండ్రు. నిన్న 1956 నుంచి మొదలుపెట్టొచ్చిండ్రు. వారే నిన్న 1956 నుంచి మొదలుపెట్టొచ్చిండ్రు. ఇక్కడ దాకా తెచ్చిండ్రు. ఏ సంవత్సరం ఏం జరిగిందో కనీసం 14 ఉన్న పరిస్థితి చెప్పకపోతే ఇవాళ ఉన్నది ఎట్లా తెలుస్తుంది అధ్యక్ష? ఇవాళ ఏమున్నామో అర్థం చేసుకోవాలంటే ఆ రోజు ఏమున్నామో తెలుసుకోవాలి, ఆ రోజు ఏమున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే ఇవాళ ఏమున్నామో తెలుస్తుంది. గదే కదా అధ్యక్ష నేను చెప్తున్నది. నేను ప్రారంభమే చేయలే అధ్యక్ష. నేను 10వ తరగతి చదివిన నాటి నుంచి మొదలు పెడితే మళ్ళీ నా పిల్లలు 10వ తరగతికి వచ్చిన దానికి కిరసనాయిల దీపాలనే చదివినాం అధ్యక్ష. మేము ఎప్పుడైనా గంతే అధ్యక్ష. అది వారు కూడా గంతే అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు కూడా కిరసనాయిల దీపంతోనే చదువుకున్నాడు, అందులో సందేహం లేదు. ఇప్పుడే అధ్యక్ష ఇక మంచినీళ్ళ పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి, అది మంచినీళ్ళ పరిస్థితి. మంచినీళ్ళు ఇంటికి మంచినీళ్ళు రాలే. బోరు బావి కాడికి పోయి మంచినీళ్ళు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఆనాడు గ్రామాలలో, పల్లెల్లో. దానికి పోతే కూడా బోరు బావి దగ్గర పోతే పోయేవరకే కరెంటు పోతే 2 గంటల 3 గంటల 4 గంటల ఎన్ని గంటలు ఉండాలనో, ఎప్పుడు ఇంటికి పోవాలో తెలియని పరిస్థితి. ఇంటికి పోవడానికి ఒక బాధ. నీళ్లు లేకుండా బిందె నీళ్ళు లేకపోతే ఇంటికి పోయి ఎసరు పెట్టే పరిస్థితి లేదు ఆనాడు తెలంగాణ అక్క చెల్లెలకి, తెలంగాణ ఆడపడుచులకు. అక్కడ కూర్చొని ఇంటికి పోవడమా ఇక్కడ ఉండడం అనేది బాధ ఆ రోజు అధ్యక్ష. ఆ నుంచి పరిశ్రమలకి, వాణిజ్య రంగానికి, వ్యాపార రంగానికి ఏ ఒక్క షాప్ అయినా జనరేటర్ లేని షాప్ ఒక్కటి ఉండేనా, ఇన్వర్టర్ లేని ఇల్లు ఒక్కటి ఉండేనా అధ్యక్ష? అన్నాడు ఇన్వర్టర్లు జనరేటర్లు తప్ప మన బతుకు కరెంట్ లేదు అధ్యక్ష. అంతే అధ్యక్ష. మంచిగా ఇక ఇండస్ట్రీస్ అయితే మీకు కూడా తెలుసు, ఇక్కడనే పాపం ధర్నా ప్రతిరోజు ఇండస్ట్రియలిస్టులు. ప్రపంచంలో పారిశ్రామికవేత్తలు కూడా ధర్నా చేసిన మొట్టమొదటి సందర్భం తెలంగాణలో మాత్రమే. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, హైదరాబాద్లో మాత్రమే జరిగింది. ఇది ప్రపంచ రికార్డు అధ్యక్ష, అందులో సందేహమేం లేదు అధ్యక్ష. ఇక రైతాంగం గురించి చెప్పుకోవాలంటే అది ఎన్ని రోజులు కూడా చెప్పినా వడవని కథ అధ్యక్ష. రైతాంగం పడ్డ బాధలు, రైతాంగం పడ్డ వ్యధలు, చచ్చిపోయిన రైతుల ఆత్మలు ఇప్పుడు కూడా చూస్తున్నాయి అధ్యక్ష. పైనుంచి ఈ అసెంబ్లీలో మనం ఏం మాట్లాడుకుంటున్నామో కూడా చూస్తున్నాయి అధ్యక్ష. అటువైపు నుంచి ఏం జరుగుతుంది, ఇటువైపు నుంచి ఏం జరుగుతుంది, ఎట్లా దబాయింపు జరుగుతున్నాయి అనేది కూడా పైన చూస్తున్నాయి అధ్యక్ష. అందులో సందేహం